నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, వైసీపీ వాళ్ళు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లుగా ఏ విషయాన్నన్నా వాళ్ళు తొందరగా తీసుకెళ్తున్నారు ఇష్యూస్ని, మనం ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం వాళ్ళలాగా, మన మధ్య యూనిటీ లేదు, లేకపోతే సరైన కమ్యూనికేషన్ లేదంటున్నారు. అదొకటి. మరొకటి, ఎవరికి కులం మతము ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దా, ఎన్ని ఉంటే అడ్డంకులు అని చెప్పి అంటున్నారు. రాజకీయాలకు అవసరమైతే అవి కావాలి ఎవరికైనా, లేదు మనకి దానివల్ల అడ్డొస్తుంది అన్నప్పుడు మాత్రం అవ్వద్దు, అంతేనా? పవన్ కళ్యాణ్ గారు మొత్తం మీద ఇప్పటికైనా గుర్తించారు, ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యే 100 మందితో సమానం అని. మంచిదే కదా, వైసీపీ వాళ్ళకి అది ఒక రకంగా పెద్ద కాంప్లిమెంట్. మేము ఒక్కొక్కరం 100 మంది అసెంబ్లీకి రాకపోయినా వాళ్ళు చెప్పేది జనం నమ్ముతున్నారు. 11 మంది ఉన్నా 1100 మందిలాగా జనానికి చెప్పగలుగుతున్నారు అనేది ఒక రకమైన కాంప్లిమెంటే. ఆయన నెగిటివ్గా మాట్లాడినా కూడా అది కాంప్లిమెంటే. ఎప్పుడూ కూడా ప్రభుత్వం చెప్పేదానికంటే కూడా ప్రతిపక్షం చెప్పేదాన్ని జనం ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే జనానికి చాలా ఇబ్బందులు చాలా ఉంటాయి కదా, ప్రభుత్వం అన్నీ చేయలేదు, అన్నీ చేయనప్పుడు వీళ్ళు ఏమో హామీలు ఇచ్చి ఉంటారు. మీరు చెప్పేవి ఎందుకు నమ్ముతారు జనము? మీరు చెప్పేవి ఎందుకు నమ్మాలి చెప్పండి. ఒకటి, మీరు 6,28,000 ఉద్యోగాలు ఇచ్చాము వచ్చినప్పటి నుంచి అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు కదా, దాన్ని ఎవరో నమ్ముతారా? మళ్ళీ ఏమంటారు, మంత్రి మండలిలో ఏమంటారు, అది 5,70,000 ఎందుకో తగ్గించి చెప్తున్నారు. అంటే ఒక రోజుకే దాదాపు 1,00,000 ఉద్యోగాలు తగ్గించారు. 6,28,000 మందికి ఉద్యోగాలు వచ్చి ఉంటే ఏమన్నారు వాళ్ళు చెప్పండి. ఉద్యోగాలు ఊరికేరు కదా, ప్రతివాడి పేరు ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. మీరు చూపించండి, 6,28,000 ఏమన్నారు చూపించండి. వైసీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులు అలాగే వాలంటీర్లు కలిపి వాళ్ళు 2.5 అంటే దానికే అదేముంది, అదో ఉద్యోగమా అన్నారు కదా. బిఎస్సీ కాకుండా అఫీషియల్గా మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు, మీరు చెప్పిన ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో చెప్పండి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు కానీ అది ఎప్పటికీ మీరు 29లో ఎన్నికలు వచ్చే నాటికి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 29 నాటికి ఇస్తారా? పోనీ ఉద్యోగాలు ఇవ్వలేదు అనుకుందాం. నిరుద్యోగ భృతి మీరు చెప్పారు కదా, సూపర్ 6లో నిరుద్యోగ భృతి చెప్పారు కదా, ఇచ్చారా? ఇవ్వలేదు. సూపర్ 6 సక్సెస్ అని మీరందరూ ఎక్కడ పోయినా చెప్తున్నారు. సూపర్ 6 సక్సెస్, సూపర్ 6 ఎక్కడ సక్సెస్ అయింది? 2 పథకాలు ఇంతవరకు టచ్ కూడా చేయలేము. మీరు ఇచ్చిన పథకాలన్నీ కూడా పెన్షన్లు మినహాయిస్తే మిగిలినవన్నీ ఎంతో కొంత గ్యాప్ ఇచ్చి లేదా అరకొరగా ఇచ్చినవే కదా. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారు, తల్లికి వందనం ఎప్పుడు ఇచ్చారు? 1 ఇయర్ తర్వాత ఇచ్చారు. అన్నదాతకి ఎంత ఇచ్చారు? మీరు గ్యాస్ సిలిండర్లకు ఎంత ఇచ్చారు? తీయండి. మీరు చెప్పిన సూపర్ 6 ఎక్కడ సక్సెస్ అయింది? పెన్షన్ మాత్రం 4,000 రూపాయలు ఇచ్చారు. నో డౌట్ భారతదేశంలో అత్యంత ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అనేది ఎవరైనా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఫిగర్స్ ఉన్నాయి, కంటి ముందు కనిపిస్తున్నాయి, దాన్ని ఎవరు కాదన్నారు. మరి మీరు చెప్పేవి ఎందుకు నమ్ముతారు జనం ఎందుకు నమ్మాలి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కులము అని రాంబాబు గారిని ఇండైరెక్ట్గా అంటున్నారు. ఆయన కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ అవుతున్నారు. మొన్న ఆయన ఇంటి మీద దాడి జరిగిన తర్వాత కాపు నాయకులందరూ వచ్చి పరామర్శించారు. ఆయన ఏదో కులాన్ని ఒక బూచిగా చూపించి, అంటే కులాన్ని తన కాపు నాయకుడి మీద దాడి జరిగినట్టుగా దాన్ని మాట్లాడుతున్నారు అనేది ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. కులము మతము ఇవేమీ లేకుండా ఈ దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగాయా? పోనీ మీరు ఎలా నాయకుడు అయ్యారు చెప్పండి. సినిమా హీరో, నో డౌట్ సినిమా హీరోనే, కానీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాపులందరూ మిమ్మల్ని నమ్మడం వల్ల మీరు కాపు నాయకుడైనా ఒప్పుకోవద్దండి, మంచిదే. ఒక నాయకుడు ఎప్పుడూ కూడా తను ఫలానా అని ఒప్పుకోకపోవడం మంచిదే. కానీ కాపులందరూ సమైక్యంగా మీ వెంట నిలబడ్డారనేది నిజమా కాదా? మరి ఇప్పుడు రాంబాబు గారి వెంట కూడా నిలబండి, మీకేం నష్టము? ఆయన మీద దాడి జరిగింది కాబట్టి ఆయనకు మద్దతు పలికే వాళ్ళందరూ నిలబండి. అంత మాత్రాన చీలికి వచ్చేసి అంటే మీ వెంటే ఉండాలని రూల్ ఏమన్నా ఉందా? మీరు ఏం చెప్పారు? నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పారు. అయ్యారా? కాలేదు కదా. 1100 మంది అనేది ఎప్పుడూ కాదు, ఫిగర్ ఎప్పుడూ కూడా అది పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే పరిగణనలోకి తీసుకునే విషయం నిజమైతే మీరు ఒక్క సీటు కూడా గెలవకుండా ఓడిపోయారు కదా. 19-24 మధ్య మీరు ఎవరు? జీరో కదా. మీ పార్టీ తరఫున గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా మీతో లేడు కదా. మరి ఒక్క సీటు కూడా గెలవని మీరు గొంతెత్తి జగన్ గారిని విమర్శించారు. జగన్ గారు ప్రభుత్వ విధానాలన్నింటినీ తూర్పారబట్టారు. మీరు తర్వాత బలం పుంజుకొని ఈరోజు ప్రతి సీట్లోనూ గెలిచారు, పోటీ చేసిన ప్రతి సీట్లోనూ గెలిచారు. కాబట్టి నంబర్ ఎప్పుడు కూడా పరిగణించాలి. ఆ నంబర్ అనేది నిజమైతే 19-24 మధ్య మీరు గెలిచిన సీట్లకు అసలు మీరు నాయకుడే కాదు, మాట్లాడనే కూడదు. ఎవరైనా
మీకు మాట్లాడే హక్కు ఏముందయ్యా, నువ్వు ఒక్క సీట్లో కూడా గెలవలేదు అని అంటారు కదా. అది కాదు 11 సీట్లు గెలిచారా, 10 సీట్లు గెలిచారా, 30 సీట్లు గెలిచారా అనేది కానే కాదు. వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే రిజెక్ట్ చేయండి. మీరు చెప్తున్నది జనము నమ్మడం లేదు అంటే ఎందుకు నమ్మడం లేదంటే ఇలా 6,28,000 ఉద్యోగాలని మీరు చెప్తారు కాబట్టే జనము నమ్మరు. మీరు 20 లక్షలు 25 లక్షలు ఉద్యోగాలు తెస్తున్నామని అంటూనే ఉన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా 3 ఏళ్లలో మీరు ఇది తెస్తారో లేదో తెలియదు. సూపర్ 6 సక్సెస్ అని మీరు ప్రతి సభలోనూ చెప్పుకుంటారు, కానీ అందులో 2 పథకాలు ఇవ్వనే లేదనే విషయం క్లియర్ కట్గా ఉంది. దాన్ని మీరు ఒప్పుకోరు. మరి ఇంక మీరు చెప్పేదాన్ని ఎందుకు నమ్మాలి జనము? మీరు ఏం చేశారని చెప్పాలి. దాదాపు 3 లక్షల కోట్లు బడ్జెట్లోనూ బడ్జెటేతర కార్పొరేషన్ అప్పులన్నీ చేశారు. 3 లక్షల కోట్లు. ఒకవైపు మీ ఆర్థిక మంత్రి ఏమంటాడు, వడ్డీలు కట్టడానికి సరిపోవడం లేదు జగన్ చేసిన అప్పులకి అంటారు. మీరేమన్నారు, గతంలో 14 లక్షల కోట్లు జగన్ అప్పు చేసి శ్రీలంక చేశాడు అన్నారు. అది నిజం కాదని మీరే చెప్పారు. అంత కన్ఫ్యూజనే కదా. మీరు చెప్పిన మాటలు ఎందుకు నమ్మాలి జనము? మళ్ళీ ప్రతి రూపాయిని మేము ఉత్పాదక దిశగా తీసుకెళ్తున్నామని మీ ఆర్థిక మంత్రి చెప్తారు. వడ్డీలు కట్టడానికి డబ్బులు సరిపోవడం లేదని ఆయనే అంటారు. ప్రతి రూపాయి ఉత్పాదక కింద పెడుతున్నామని మళ్ళీ ఆయనే అంటాడు. ఈ రెండు ఎట్లయితే, రెండిట్లో ఏదో ఒకటే కదా కరెక్ట్. కాబట్టి ప్రభుత్వం చెప్పేదానికి క్రెడిబిలిటీ ఎప్పుడూ తక్కువే ఉంటుంది. అయితే మీరు నిజంగా చేస్తూ ఉంటే మిమ్మల్ని కాదు అనేవాళ్ళు ఉండరు. ఇప్పుడు మీరు పింఛను గురించి మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉండరు, ఎందుకంటే మీరు 4,000 ఇస్తున్నారు కాబట్టి. అయితే పింఛన్లు తగ్గిస్తున్నారు అనే ఆరోపణ మీ మీద ఉంది. అది నిజమో కాదో మీరే చెప్పండి. సరే సార్, ఇవన్నీ ఒక పక్కన అంటే ఇంకా 3 ఏళ్ళు వరకు టైం ఉంటే ఇప్పటి నుంచే కూడా మళ్ళీ తర్వాత జగన్ ఎలా ఎదుర్కోవాలి, నెక్స్ట్ ఎన్నికలకి ఏం చేయాలి, ఎలా ఉంటుందని ఇన్ని క్వశ్చన్స్ ఉన్న టైంలో ఒక పక్క మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పంపిస్తారు. అంటే ఇక్కడ లోకేష్ గారిని సీఎం చేయడం కోసం ఆయన అక్కడికి పంపించి ఏయో జరుగుతాయి మార్పులు అని చెప్పి కథనాలు వస్తున్నాయి. దాన్ని ఎవరో ఏం ఖండించలేదు ఇంకా ప్రస్తుతానికైతే. మళ్ళీ అదంతా జరిగితే ఇంకెలా ఉంటుంది ఇక్కడ ఈ పరిస్థితి? ఆ కథనాలు డిబేట్లు ఎక్కడ వస్తున్నాయి? టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్నాయి. మీరు ఇది గమనించాల్సిన విషయం. హింట్లు ఇస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియాలోనే ఈ వరుసగా డిబేట్లు, చర్చలు, కథనాలు వస్తున్నాయి అంటే జస్ట్ ఇప్పుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి అలవాటు ఏమిటంటే అలా తన అనుకూల మీడియాలో ఒక వార్తను అలా రోల్ చేస్తారు ఆయన. అంటే దాని మీద జనం రియాక్షన్ ఏమిటి అనేది ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తారు. పరిశీలించడం ఒక పద్ధతి అయితే జనములకు ఇంజెక్ట్ చేయడం ఒక పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానిగా వెళుతారు అనే టాక్ నడుస్తూ ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ రాజ్యసభకి వెళ్ళారు అని. నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు, ఇద్దరు కూడా మద్దతు ఇవ్వచ్చు మోదీ గారికి. అక్కడ జరిగింది వేరు, ఇక్కడ జరిగింది వేరు. నితీష్ కుమార్ గారు నేను ముఖ్యమంత్రిగా చేయలేను, నాకు ఆరోగ్యం సహకరించడం లేదు అన్నప్పుడు ఆయన రాజ్యసభకి వెళ్ళారు. ఓకే, అక్కడ జరిగేది, బీహార్లో జరిగేది వేరు, ఇక్కడ జరిగేది వేరు. అక్కడ బీజేపీ బలంగా ఉంది, ఇక్కడ బీజేపీ బలంగా లేదు. చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం ప్రభుత్వము లేదా లోకేష్ గారే ఉండాలి. బీజేపీ వచ్చి దాన్ని కబ్జా చేసి ఆంధ్రప్రదేశ్ని కబ్జా చేసే పరిస్థితి ఇక్కడైతే లేదు. సరే, ఉప ప్రధాని అనేదానికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి ఎలా ఉంటుందో ఉప ప్రధాని కూడా అంతే. గతంలో ఒకసారి దేవీలాల్ గారు, తర్వాత కొంతమంది ఉన్నారు ఉప ప్రధానులుగా ఉన్న చరిత్ర ఉంది మనకు. ఒకసారి దేవీలాల్ గారు రీసెంట్గా అంటే ఒక 25-30 ఏళ్ల క్రితం దేవీలాల్ గారు ఉన్నారు. ఉప ప్రధానికి ప్రత్యేకమైన ఇవేమి ఉండవు. అంటే ఏమిటి హక్కులు అంటే ప్రత్యేకమైన అధికారాలు ఏమి ఉండవు. ప్రధాని మంత్రి క్యాబినెట్లో ఆయన కూడా ఒక మంత్రి. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంత్రి ఎలా ఉంటారో అలాగే అది కూడా. సరే, ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని అనుకుందాం. అప్పుడు ఎవరు? లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు, అంతే కదా, సింపుల్. అంటే లోకేష్ గారిని 29లోగా ముఖ్యమంత్రిని చేస్తే ఆయన 29 నాటికి ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తారు. అంటే ప్రజల్లో ఏమని, లోకేష్ గారిని 29-34 టర్ములో ముఖ్యమంత్రిగా చూడడం కోసం ప్రజలు ఓట్లేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చూడడానికి కాదు. మరి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఆయనకు ఒక 2 ఏళ్ళు టర్మ్ ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన ఎలా పాలిస్తాడు, ఇవన్నీ చూడాలి కదా. అంటే ట్రయల్ అనమాట. ఒకవేళ లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయలేదనుకుందాం, 29లో వీళ్ళ ప్రభుత్వం రాకుండా జగన్ గారే మళ్ళీ వచ్చారనుకుందాం. మళ్ళీ లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడానికి ఎంతకాలం పడుతుంది? చాలా కాలం పడుతుంది. ఈలోగా రాజకీయాలు ఏమైనా తారుమారు కావచ్చు, ఏమైనా జరగచ్చు. పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారి నాయకత్వం నచ్చకపోవచ్చు, నచ్చొచ్చు, చెప్పలేం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి, తనకంటే వయసులో చిన్నవాడైన లోకేష్ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి రెండింటికి తేడా ఉంది. ఢిల్లీకి వెళ్ళారు అనుకుందాము,
ఢిల్లీకి వెళితే అసలు మోదీ గారు ఉప ప్రధాని అనే పోస్ట్ని ఆయన ఎంకరేజ్ చేస్తారా? ఇంతకుముందు ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా? ఆయనకు చాలా సన్నిహితులు ఉన్నారు కదా, ఆయనకంటే సీనియర్లు ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికి లేదు కదా. ఉప ప్రధానిగా అంతకుముందు ఎప్పుడు ఎల్కే అద్వానీ గారు ఉన్నారనుకుంటా ఒకసారి, అంతే. అంతకుముందు దేవీలాల్ గారు ఉన్నారు, తర్వాత ఎల్కే అద్వానీ. అంటే వాజ్పేయి ఎల్కే అద్వానీ గారి మధ్య ఉన్న బంధం వేరు. మోదీ గారు తనకు అంత సాన్నిహిత్యంగా ఎవరిని తీసుకోలేదు. అమిత్ షా గారు ఉన్న ఆయన హోంమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే కాంగ్రెస్తో చేతులు కలుపుతారు, అవసరమైతే బీజేపీతో కలుపుతారు, లేదంటే వామపక్షాలతో కలిసి పోటీ చేస్తారు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఉంది కదా ఈయన కెరీర్ మొత్తము. ఈ కన్ఫ్యూజన్లో బీజేపీ అంత నమ్మకమైన స్నేహితుడుగా నమ్ముతుందా? రేపొద్దున ఏదైనా తేడా కొడితే ఈయన మళ్ళీ కాంగ్రెస్తో చేతులు కలుపుతాడు ఏమని భయం ఉంటుంది కదా వాళ్ళకి. భయం ఏముంది? చంద్రబాబు గారు అలా శాశ్వత స్నేహము శాశ్వత శత్రుత్వం ఎవరితో పెట్టుకోరు. ఆయనకి తన పార్టీకి సంబంధించి తన పదవికి సంబంధించి ఎత్తుగడలే ముఖ్యం ఆయనకి. అది ఆయన మొత్తం కెరీర్ అంతా కనిపిస్తుంది మనకు. ఆయన మొదట కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత తెలుగుదేశంలో ఉన్నారు, మామతో విభేదించారు, ఒకసారి వామపక్షాలతో కలిసి పోటీ చేశారు, ఒకసారి బీజేపీతో కలిసి పోటీ చేశారు, మొన్న జనసేన కూడా కలిసి పోటీ చేశారు, ఒక తెలంగాణలో కాంగ్రెస్తో చేతులు కలిపారు. ఎన్నున్నాయి ఆయన కెరీర్ మొత్తం, ఎంత కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి వాజ్పేయి గారు బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబు గారిని నమ్మి ఉప ప్రధాని పోస్టు చేస్తుందా? అదేవిధంగా ఈయన ఉప ప్రధాని చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఏదో దక్షిణ భారతదేశ బీజేపీ ప్రచారకులుగా పెట్టాలనేది ఒకటి ఏదో ఉంది. మరి అవన్నీ ఇఫ్స్ అండ్ బట్సే కదా. కానీ ఇక్కడ టీడీపీ మీడియాలోనే ఈ చర్చలు డిబేట్లు వస్తూ ఉండడంతో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది వెనక అనేది ఒక అనుమానం వస్తూ ఉంది. ఇంకెవరో చేసి ఉంటే దీన్నేం పెద్ద పట్టించుకోరు. లోకేష్ గారు కూడా ఈ మధ్య నేషనల్ మీడియాలో ఎక్కువ ఫోకస్ అవుతున్నారు. తరచూ ఎంపీలు ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో కలిసి, అంటే తాను ఎస్టాబ్లిష్ కావడానికి తన నాయకత్వాన్ని అందరూ ఆమోదించడానికి వీలుగా ఆయన ఆ ఎదుగుదల వైపు కృషి చేస్తున్నారు. ఇదంతా కూడా ఏమిటంటే 29 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతారా, 29కి ముందే ముఖ్యమంత్రి అవుతారా? ఆయన ముఖ్యమంత్రి అయితే ఈయన ఢిల్లీకి వెళ్ళరా? ఢిల్లీలో రాజకీయాలు ఎలా ఉంటాయి? బీజేపీ పరిస్థితి ఏంది 29లో? ఇవన్నీ కూడా ఊహాజనితమైన ప్రశ్నలు. కానీ ఏదో జరుగుతూ ఉంది, అది మాత్రం గ్యారంటీ. కొన్ని రోజులు పడుతుంది క్లారిటీ రావడానికి. అది ఏమన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు తాను యాక్టివ్గా ఉండగానే లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని గట్టి కోరిక ఉంది ఆయనకి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి అన్ని ఎత్తుగడలు వేస్తేనే పరిస్థితి, ఇప్పుడు ప్రతికూల వాతావరణం కూటమి ప్రభుత్వానికి ఉందనే వార్తలు వస్తున్నాయి కదా. ఈయన ఢిల్లీకి పోయితే మరి ఢిల్లీలో ఈయన కూర్చుంటే ఢిల్లీ నుంచి ఈయన రాజకీయం నడుపుతారా? లోకేష్ గారు వీళ్ళందరినీ మేనేజ్ చేయగలరా లేరా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఏంటి మనం ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేము, చాలా టూ ఎర్లీ, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.